ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత అయితే బాగా ఉంది. ఈ పెట్రోల్ కొరత బాగా ఉండడానికి అనేక కారణాలు. పెట్రోల్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. ప్రభుత్వం ధరలు పెంచుతుందేమో అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ప్రభుత్వం ధరలు పెంచితే ఆ ధరకు అమ్మడానికి వీళ్ళు తన దగ్గర ఉన్నటువంటి ఆ స్టాక్ ఉంచుకుంటున్నారు. కొన్ని దగ్గరలో నిజంగానే స్టాక్ లేదు. కొన్ని దగ్గరలో ఏమొచ్చేసి వాళ్ళు కొనడం లేదు. ప్రభుత్వం ధరలు పెంచే వరకు కూడా తెప్పించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో నిన్న సోషల్ మీడియా ట్రూత్లో ట్రంప్ ఈ ఇరాన్కి చెందినటువంటి నౌకలన్నింటినీ దీర్ఘకాలం నిర్బంధించండి అని చెప్పడంతో ఇప్పుడు చమురు ధర $120 వెళ్ళిపోయింది. ఒక బ్యారెల్ $120. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత ధర పలుకుతుంది. ఎప్పుడైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైందో అప్పుడు 2022లో $120 వెళ్ళింది బ్యారెల్ ధర. మళ్ళీ ఇప్పుడు $120 దాటిపోయింది. ఇప్పుడు 120 నుంచి $122 ఉంది. సో ఇది ఇప్పుడు ఒకవైపు కొరత, మరొక వైపు ఏమొచ్చేసి భారీగా పెరుగుదల. ఇది మన సామాన్యుడి మీద అయితే ప్రభావం పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి పరిస్థితుల్ని ఎవరికి వారే అనుకూలంగా మార్చుకొని ప్యానిక్ అవ్వకండి. చాలామంది పెట్రోల్ లేక ఇబ్బందులు పడుతున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా బంకులు మూసేస్తున్నారు. కొన్ని దగ్గరలో ఇది ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, అంటే ఫీల్ ఉంది, కానీ వాళ్ళు అమ్మడం లేదు. ప్రభుత్వం ధరలు పెంచుతుందేమో అని ఎదురు చూస్తున్నారు. కొన్ని దగ్గరలో నిజంగానే స్టాక్ అయిపోయింది. చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా చమురుని తెప్పించుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఉన్నటువంటి చమురుని ప్రభుత్వం ధరలు పెంచే వరకు అమ్మకూడదని కూడా చాలా పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ ధరలు కనుక పెరిగితే ప్రభుత్వం ప్రజల మీద విపరీతంగా పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద భారం పడకుండా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. చాలా వరకు రాయితీలు ఇస్తుంది వాళ్ళకి. అంటే ఇక్కడ పెరగాల్సినటువంటి ధర ప్రభుత్వం భరిస్తుంది మన తరఫు నుంచి. అందువల్ల ధరలు అయితే పెరగలేదు, కానీ వాళ్ళకి అది సరిపోదు అంటున్నారు. ఆ రాయితీలు సరిపోవు, ఇంకా భారీగా పెంచాలి, ఎందుకంటే పైనుంచి మేము తెప్పించుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందని ప్రైవేట్ సంస్థలు మొరబెట్టుకుంటున్నాం. సో ఈ 10 రోజుల్లో ఏమైనా జరగచ్చు. మరొక వైపు ఈ యుద్ధం కొలిక్కి రానంత వరకు కూడా ఈ చమురు మీద ఇలాంటి యుద్ధమే జరుగుతుంది. ఒకవైపు అది ప్రత్యక్షంగా ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి జరిగితే పరోక్షంగా మనలాంటి దేశాలకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి దగ్గర 90% దేశాలు ఈ చమురుతో యుద్ధం చేస్తూనే ఉన్నాయి.